వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. 1950-70 మధ్యకాలంలో వచ్చిన కొన్ని పాటలు మనిషి జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉండేలాగా రాశారు రచయితలు. అందరూ రచయితలు రాశారు. ఆ సమయంలో వచ్చిన కొన్ని పాటలు, ఎప్పుడైనా సరే అన్ని పాటలు అనుకోవద్దు, ప్రతిదీ అన్నిటికీ వర్తించదు. అలాగే 70ల తర్వాత వచ్చిన పాటలు బాలేవా అని కూడా కాదు. అప్పుడు ఒక స్వర్ణయుగంలా వెలిగిందనమాట. అంటే పాట రాయడం కానీ, స్వరపరచడం, చిత్రీకరణ, వాళ్ళు పాడటం హిందీ సినిమాల్లోనూ అలాగే అయింది, తెలుగు సినిమాల్లో కూడా అలాగే స్వర్ణయుగంగా నిలబడింది. అలాంటి పాటల్లో మనం చెప్పుకోదగ్గ ఒక పాట మాంగళ్యబలం చిత్రంలో శ్రీశ్రీ గారు రాసింది. ఇది శ్రీశ్రీ గారు రాశారంటే మనం నమ్మలేకపోతాం. అంటే శ్రీశ్రీ గారంటే ఎప్పుడు ఒక విప్లవ గీతాలు రాసే రచయిత అనేది ఒక ముద్ర మనకి. విప్లవాత్మక పాటలే రాస్తారు, లేదంటే మరోలా రాస్తారు అని ఒక ముద్ర ఉంది ఆయనకి. కానీ ఇలాంటి పాటలు కూడా రాస్తారు అనడానికి ఇది ఒక మంచి మచ్చుతునకలా కనిపిస్తుంది. మాంగళ్య బలంలోని ఈ పాటని శ్రీశ్రీ గారు రాయగా మాస్టర్ వేణు గారు స్వరపరిచారు. ఈ పాటని సుశీల గారు, సరోజిని గారు ఇద్దరు పాడారు. అయితే ఇందులో నటించిన బాలతార పేరు శశికళ. ఆవిడ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. ఇక్కడ అసందర్భమైన ఒక మాట అనుకోవాలి. అనుకోకుండా ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు వ్యూస్ ఛానల్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఒక్క మా ఛానల్కి మాత్రమే ఇచ్చారు. మళ్ళీ మరొకసారి ఈ సందర్భంగా ఆవిడ పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంక పాటలోకి వెళ్దాం. ఇందులో ఆయన రాసిన పాట మనం అనుకుంటున్నాం, పెళ్ళికి సంబంధించి జీవితం ఎంత హాయిగా నడపాలి అనే దానికి సంబంధించిన పాటలని పాటకు మాట, పాటపై మాట అనే శీర్షికతో వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ పాటలు ఏంటంటే, హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి, హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. శ్రీశ్రీ గారు రాసిన అందమైన జీవితానికి సంబంధించిన ఆలుమగలు, హాయిగా జీవించడానికి సంబంధించిన పాట ఇది. హాయిగా ఆలుమగలై, అసలు హాయి అనే పదంలోనే మనం ఎంతో ఉందనుకుంటాం. ఆ హాయి అని పలకడంలోనే అసలు ఎంతో హాయి ఉంటుంది మనకి. ఆలుమగలు ఎప్పుడు హాయిగా ఉండాలి అని చెప్పారు ఆయన. ఎందుకంటే ప్రపంచం నడిచేదే ఆలుమగల మీద. మనకి చెప్పే ధర్మాలలో ఈ గృహస్థాశ్రమ ధర్మం అని చెప్తాం. బ్రహ్మచర్యం వీటన్నిటికంటే కూడా గృహస్థాశ్రమ ధర్మానికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా పనులు గృహస్థుగా ఉన్నప్పుడు చేయడానికే అర్హతలు ఉంటాయి. అందుకని ఆలుమగలు బాగుంటే సృష్టి అంతా బాగుంటుంది అని చెప్తారు. ఆదర్శంగా ఆదర్శ దంపతులనే చెప్తున్నారు ఎప్పటికీ మనకి. ఆదర్శ బ్రహ్మచారులని చెప్పరు, ఆదర్శ సన్యాసుల్ని చెప్పరు, ఎప్పుడు ఆదర్శ దంపతుల్ని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఆయన హాయిగా ఆలుమగలై కాలం గడపాలి, అందుకని అందరూ కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఆలుమగలుగా గడపండి అని చెప్పారు. పెళ్ళి అని చెప్పగానే పారిపోతున్నారు ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా. కారణం ఏదైనా అవ్వచ్చు. పెళ్ళి అంటే భయం అవ్వచ్చు, పెళ్లి చేసుకుంటే స్వతంత్రం పోతుందనొచ్చు, స్వేచ్ఛగా మనకు కావాల్సి వచ్చినట్టు బతకలేం, చాలా కాంప్రమైజ్ అవ్వాలి, ఇట్లా చాలా రకాల ఆయన ఆలోచనలు ఉంటాయి అందరికీ. సరే, ఎవరి ఆలోచన వాళ్ళది. మనం ఎప్పుడు చెప్పేదే పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం. పెళ్లి చేసుకోను అనే వాళ్ళని బతిమాలి చేయడం అది కాదు మన ఉద్దేశం. పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇదంతా. అందుకని కండిషన్ సప్లై అని చెప్పాలన్నమాట. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, వేయేళ్ళు మీరు అనుకూలంగా ఒకటై బ్రతకాలి. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకటిగా అనుకూలంగా ఉండాలి అన్నారు. శ్రీశ్రీ గారు అంతటి వాళ్ళు చెప్పారు. ఈ యుగం నాది అని చెప్పిన శ్రీశ్రీ గారు చెప్పారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అందుకని మామూలు వాళ్ళు రాసింది కాదు. శ్రీశ్రీ గారు అంటే అందరికీ ఒక గౌరవం, ఒక ఆయన మీద ఒక అభిమానం ఉంది కాబట్టి అందుకని 10 సార్లు మనం శ్రీశ్రీ గారు అనడం. హాయిగా ఆనందంగా ఉండండి, వేయేళ్ళు అంటే మనం 1000 ఏళ్ళు బతుకుతామని కాదు, 1000 ఏళ్ళు చల్లగా జీవించండి అంటే జీవించినంతకాలం హాయిగా ఉండండి అని చెప్పడం.
వెయ్యేళ్ళు మీరు అనుకూలంగా ఒకటై బ్రతకాలి, ఒకళ్ళకి ఒకళ్ళు అనుకూలంగా. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్రతిసారి కూడా ఒకళ్ళకి సర్దుకుంటూనే వెళ్ళాలి. ఎప్పుడైనా సరే జీవితంలో సర్దుబాటు అనేది సర్వసహజం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు బాస్ దగ్గర సర్దుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అనుకూలంగా సర్దుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా సర్దుకోవడం అనేది మనకి అది తప్పనిసరి. కాబట్టి అన్ని చోట్ల సర్దుకునేటప్పుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు సర్దుకోవడానికి ఏముంది మనకి? అందుకని చెప్తున్నది అది, మీ 1000 ఏళ్ళు మీరు అనుకూలంగా ఒకటై బ్రతకాలి అని ఏమన్నారు? హాయిగా చేయిగా ఒకళ్ళకి ఒకళ్ళు చేయి అందించుకుంటూ హాయిగా సుఖంగా 2 చేతులు కలిపి, పాణిగ్రహణం అంటేనే అది కదా, సుఖంగా ఉండండి అని చెప్పారు. ఈ పాటలో మనకి చెప్పాను, శశికళ గారు చాలా మంచి డ్యాన్స్ చేస్తారు, ఆవిడ విడిగా డాన్సర్. అందుకని ఈ పాటలో ఆవిడ నాట్యం చాలా బాగుంటుంది చూడడానికి మనకి. తర్వాత మొదటి చరణం చదివిన తర్వాత దీన్ని విశదీకరిస్తాను నేను. సతిధర్మం పతిసేవేయని పతిభక్తిని చూపాలి, సతిధర్మం పతిసేవేయని పతిభక్తిని చూపాలి, అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి, అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి. ఈ మాట వినగానే చాలామందికి ఫెమినిస్టులకు కోపం వస్తుంది. ఎందుకని? సతిధర్మం పతి సేవ అని, పతికి సేవ చేయడమే ఎంతసేపటికి సతిధర్మమా అని మనం ప్రశ్నిస్తాం. అడగడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ అది కాదు ఉద్దేశం. అంటే సేవ అంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి బ్రష్ మీద పేస్ట్ వేసి అందించడము, తువ్వాలు అందించడము, కాళ్ళకి చెప్పులు అందించడం, ఇది కాదు మనం చేయవలసింది. ఇక్కడ చెప్పింది ఆయన సతిధర్మం పతి సేవ అంటే, ఇక్కడ సేవ అంటే సర్వీస్ బానిసలా చేయడం అని కాదు, ఒకళ్ళ మనసుకి తగ్గట్టుగా ఒకళ్ళు ఉండడం అని. ఆయన సేవ అంటే అది, అంతేకాని సేవ అంటే ఏదో పనివాళ్ళు చేసినట్టుగా చేయడం అన్నది కాదు ఇక్కడ అసలు. సతిధర్మం పతిసేవేయని పతి భక్తిని చూపించాలి. పతి మీద భక్తి అంటే తెల్లారు లేచి కాళ్ళు కడిగేసేసి నమస్కారం పెట్టుకుని నెత్తి మీద నీళ్లు చల్లుకుని సూత్రాలు ఆ కళ్ళకు అద్దుకోవడం కాదు. వాళ్ళ మీద ఒక గౌరవం, అంటే ఇద్దరికీ ఒకట్ల పట్ల ఒకళ్ళ గౌరవం. ఎప్పుడైతే అవతల వ్యక్తిని నువ్వు గౌరవంగా చూస్తావో అవతల వ్యక్తి కూడా నేను గౌరవంగా చూస్తారు. చూసేలాగా మనం చేసుకోవాలి. ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఇద్దరు ఒకళ్ళు సేవకుడులు ఒకళ్ళు యజమానిలాగా ఉండకూడదు. అందుకని ఇక్కడ సేవ అనే దానికి అర్థం అది కాదు, ఒకళ్ళకి ఒకళ్ళు అని ఇక్కడ అర్థం. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు లేదంటే దంపతులు అని అంటాం మనం. దంపతులు అని అనేది ఒకటే పదం, ఇద్దరు ఒకటే అని చెప్పడం. ఆది దంపతులు అన్నాగానే ఆది భార్యాభర్తలు అనలేదు మనం. అందుకని ఒకటే ఇద్దరు చెప్పిన, పతి అని చెప్పినా సతి అని చెప్పినా ఒకళ్ళకి ఒకళ్ళు అనేది మాత్రం అంతరార్థం చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ పాదాలకు ఒకళ్ళకి సేవ చేయమని చెప్పేంత వెనుకబాటుతనం శ్రీశ్రీ గారికి లేదు, మనకి లేదు. తర్వాత ఏం చెప్పాడు? పతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి, పతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి, 10 మంది నీసుగుడాలే పలుమార్లు పొగడాలి, 10 మంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి. ఇంకా పైన అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి, అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి. ప్రతిరోజు అత్తమామలకి పరిచర్యలు చేయడం అంటే అర్థం ప్రతిదానికి అదే చెప్పాం మనం. ఎవరికే సేవ అనేది అనుకోకూడదు, గౌరవంగా చూడడం. పరిచర్య అంటే పెళ్ళై అత్తారింటికి వచ్చాం కాబట్టి ఇక్కడే ఇది ఎక్కువ కాలం గడుపుతాం కాబట్టి వాళ్ళిద్దరినే తల్లిదండ్రులుగా భావించి అమ్మా నాన్నలకి ఎలా అయితే పరిచర్యలు చేశామో అత్తమామలకు కూడా అలాగే చేయాలంటే కలుపుకు పోవాలి. జీవితం ఎక్కువ కాలం మనకి అత్తింట్లోనే గడుస్తుంది కాబట్టి కలుపుకుంటూ పోవాలి అని చెప్పి పతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి. అంటే మన ప్రవర్తనని బట్టే మన ఇంటికి ఎవరైనా వస్తారు. అందుకే చెప్తారు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని బట్టి అర్థమైపోతుంది అక్కడ ఇంట్లో విధానాన్ని బట్టి. ఇంట్లో ఆడవాళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఇంటికి ఎవరైనా వస్తారు. ఆడవాళ్ళు ఏమాత్రం తేడాగా ఉన్నా ఆ ఇంటికి ఎవరు వెళ్ళలేరు. మగవాళ్ళతో గొడవ ఉండదు అసలు. ఎందుకంటే వాళ్ళతో సాధారణంగా రాదు, ఎప్పుడూ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనకేదో ఆడవాళ్ళని అంటున్నాం మగవాళ్ళని అనట్లేదు అనుకోవద్దు. ఇది ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం. ఎవరు వచ్చినా సరే అభిమానంగా చూడగలిగి ఆదరించే శక్తి ఉన్నది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. మగవాళ్ళు ఊరికే ఉంటారంతే. అందుకని ఆదరించడమైనా సరే అనాదరించడమైనా సరే రెండు వీళ్ళకే తగినది. కాబట్టి ఏం చెప్తున్నారంటే అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి చెప్తూ పతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి, 10 మంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి.
ఇలా అన్నారు కదా అని చెప్పి అంటే మన సుగుణాలని 10 మంది పొగడాలి అని అన్నారని మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఎవరు కోల్పోవక్కర్లేదు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే మనం మన డ్యూటీస్ నిర్వర్తించాలి. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం ఏ ప్రాణికి లేదు. మగ ఆడ అని సంబంధం లేదు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అంటే మనం అత్తవారింట్లో ఉన్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చిన్న చిన్న సర్దుబాట్లు తప్పదని అనుకున్నాం. ఎవరితోటైనా తప్పదు అది. కొంచెం పెద్ద వయసు వచ్చాక అమ్మతోటైనా సర్దుకుంటాం, నాన్నతోటైనా సర్దుకుంటాం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరితోటి సర్దుకునేటప్పుడు భర్తతోటి సర్దుకుంటాం, అత్తగారితోటి సర్దుకుంటాం, ఆ వచ్చిన బంధుజనాలతోటి కూడా సర్దుకుంటాం. ఇది క్వైట్ కామన్. సర్దుకోవడం అనేది చాలా చాలా కామన్. బస్సు ఎక్కుతాం, కొంచెం ముందరకు సర్దుకోండి అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, అక్కడ మేము ఎందుకు సర్దుకోవాలయ్యా, ఈ బస్సు నాదే అని అంటామా? ఆ బస్సులో ఎవరోతోటే మనం సర్దుకునేటప్పుడు మనకి రక్త సంబంధం కొత్తగా ఏర్పడుతున్న వాళ్ళతో సర్దుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అయితే కంపల్సరీగా అండర్లైన్ చేసుకోవాల్సింది వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ వదులుకోవక్కర్లేదు. వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సి వస్తే దాని అర్థం వేరేగా ఉంటుంది లైఫ్. అందుకని ఆ వ్యక్తిత్వాన్ని వదులుకోవక్కరలేని పద్ధతిలో హాయిగా ఉండాలి అనేది అందుకని చెప్పింది అక్కడ. అందుకని ఎంతసేపు ఎందుకని ఉండాలి అంటే వాళ్ళని మనకు అనుకూలంగా వాళ్ళని మార్చుకోవడానికి మనం ట్రై చేసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నది ప్రతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి, 10 మంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో, కొత్త కోడలే కానీ అందరినీ బలి కలిపేసుకుంటుంది, చాలా మంచి పిల్ల అనే పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, గయ్యాళి గంప అనిపించుకోవడం చాలా ఈజీ. అందుకని వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం అనేది చాలా అవసరం. ఇది ఒక సొసైటీ, ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పడుతున్నప్పుడు, పెళ్లి చేసుకుని ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు, కొత్తగా కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి మనతోటి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మనకి వాళ్ళతోటి ఉంటుంది, పరస్పరం ఉంటుంది, ఒక్కళ్ళేని ఎప్పుడు అనుకోవక్కర్లా. అందుకని హాయిగా ఆలుమగలే కాలం గడపమని శ్రీశ్రీ గారు సలహా ఇస్తున్నారు. నెక్స్ట్ 2వ చరణంలో ఏం చెప్తున్నారంటే, ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి. సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి. సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి. చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. సంసారం అనే బండి, రథచక్రాలు అంటాం మనం. బండికి 2 చక్రాలు ఉంటేనే బండి నడుస్తుంది. బండి చక్రం బండి ఎప్పుడూ నడవదు, పడిపోతుంది, బ్యాలెన్సే ఉండదు. ఇద్దరు దానికి రథచక్రాలుగా ఉండాలంటే ఇద్దరు ఈక్వల్. ఏ చక్రం వెనక్కి లాగినా ఏ చక్రం ముందుకు లాగినా సంసారం వెళ్ళదు, సమానంగా వెళ్ళాలి. అందుకనే ప్రతి దానిలో ఉండే డీప్ మీనింగ్ని తీసుకోండి, కానీ ఇదేదో చేదస్తంగా చెప్పారు, అమ్మాయిలకే చెప్పారు, ఇట్లా అసలు ఆలోచించద్దు మనం. అందుకనే వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా అనేది చెప్తున్నాం. ఇల్లాలే ఇంటికి వెలుగని, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే మనం అర్థం ఇంకా లైట్లు వేసుకోక్కర్లేదని కాదు కదా, ఒక వెలుగుని తీసుకొస్తుంది. అంతవరకు ఆ ఇంట్లో లేని కొత్త వెలుగుని తీసుకొస్తుంది కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు. అది ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. తప్పుగా అనుకుంటే ప్రతి దాంట్లోనూ నేనెందుకు ఇలా అనుకుంటే దానికి ఎవ్వళ్ళని చెప్పం. అందుకనే అందమైన జీవితాన్ని గడుపుదాం అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ పాట వర్తిస్తుంది. అక్కర్లేదనుకునే వాళ్ళని పాటను తీసి పక్కన పడేసేయండి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి, సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి అని. తర్వాత ఏం చెప్తున్నారు, శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి. శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి. సుఖమైన కష్టమైన సగపాలుగా మెలగాలి. సుఖమైన కష్టమైన సగపాలుగా మెలగాలి. అది చెప్తున్నది ఇక్కడ. శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి అంటే ఇద్దరు పెళ్ళయిందంటే కనుక ఇద్దరు శరీరాలు వేరంతే. ఒకే మనసుగా వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఒక మాట మీద వెళ్ళడం. ఒకసారి ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటే సరిపోతుంది. ప్రతిసారి నీ మాటే నేను వినాలా అని అనక్కర్లేకుండా అవసరాన్ని బట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉంటే శరీరాలు వేరైనా కానీ మనసు ఒకటిగానే మసలుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఏం చెప్పారు, సుఖమైన కష్టమైన సగపాలుగా మెలగాలి. కష్టంలోనూ సుఖంలో ఎలా అయితే మరి మనకి ఒకళ్ళ జీతం పెరిగిందనగానే ఆ జీతం పెరిగిన దాంట్లో ఆనందం సగం వీళ్ళు పంచుకుంటారు కదా. ఒక్కొక్కసారి తగ్గచ్చు, ఉద్యోగానికి ఇబ్బంది రావచ్చు, ఆ కష్టాన్ని కూడా పంచుకోవాలి. అందుకు ఆదర్శంగా మనం చెప్పుకుంటాం, ద్రౌపదిని చెప్తాము, సీతని చెప్తాం. ద్రౌపది 5 భర్తలతోటి మంచి రాజవంశంలో పుట్టిన ఆవిడ, తులతూగుతూ భోగభాగ్యాలతో తులతూగుతున్న ఆవిడ. వాళ్ళు అడవికి వెళ్ళగానే వెళ్ళిపోయింది. ఈవిడ కూడా కష్టాన్ని కూడా పంచుకుంది. ఆవిడ చాలా కష్టాలు పడింది, మామూలు కష్టాలు పడలేదు.
ద్రౌపది పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు. సీత కంటే కూడా ద్రౌపది ఎక్కువ కష్టాలు పడింది, కానీ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. భర్త తను మన జీవితం అనుకుంది సగపాలుగా ఉంది. సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళక్కర్ల, కండిషన్స్ ప్రకారం ద్రౌపది అయితే వెళ్ళాలి, కానీ సీత వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళింది రాముడి వెంట. అందుకని కష్టం అప్పుడు అంటే సుఖాలప్పుడు ఎలాగైతే సగపాలుగా ఉందో కష్టాలప్పుడు కూడా ఉండాలి. అంతేగాని కష్టం రాగానే నువ్వు నాకు వద్దు అనుకుంటే అటువంటి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడమే అనవసరం. జీవితం అందుకని రెండు చక్రాల బండి అని చెప్పడానికి కారణం అది. రెండు సమానంగా వెళ్తూ ఉండాలి. ఏ ఒక్కటి లాగినా కూలిపోతుంది, వ్యవస్థే కూలిపోతుంది. అందుకని ఆయన చెప్తున్నది, ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి, సంసారపు బండికి మీరే చక్రాలే తిరగాలి, శరీరాలు వేరే కానీ మనసొకటే మసలాలి, సుఖమైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి అని తర్వాత చరణంలో చెప్తున్నారు. చూడండి, ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అసలు జనరల్గా కాపురాలు కూలిపోవడానికి కారణం ఇది. ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు. ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు. చాలామందికి ఇంట్లో విషయాలన్నీ బయట పంచుకోవడం చాలా అలవాటు. ఇంట్లో కొట్టుకుంటే మా అత్తగారు తిట్టినా, మామగారు తిట్టినా, మొగుడు తిట్టినా, ఆడబొడుచు తిట్టినా పోయి పక్కింట్లో పోయి చెప్పుకుంటారు, లేకపోతే చాలామందికి చెప్పుకుంటారు. దానివలన పరిష్కారం అనేదే రాదు. మనకి పరిష్కారం రావాలి అంటే కనుక మనమే దాన్ని సరిదిద్దుకోవాలి. పక్క వాళ్ళకి వెళ్ళి చెప్పడం వల్ల చులకనైపోతాను తప్పించి ఏనాడు సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకని ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు. సాక్షాత్తు శ్రీశ్రీ గారు మగ ఆయన ఆడవాళ్ళు ఎలా ఉండాలని చెప్పారు చూడండి. ఎందుకంటే ఈ లక్షణం అందరికీ ఉంటుంది. మనకి ఉదాహరణకి కైకేయి మందర దగ్గర అన్నీ మాట్లాడింది, మందర మాట వింది, కాపురం కూల్చుకుంది, అంతకుమించి పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు. అందుకని అలాంటి మాటలు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఇంటి విషయాలు మాట్లాడద్దు. తర్వాత చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు. చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు. సరే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయి మనం ఈ పాట రాసిన రోజుల్లోకి ఊహించుకోవాలి ఇది. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు అడగాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఇంట్లో ఉండే ఖర్చుని బట్టి మనము అంటే ఇంట్లోకి మన ఆదాయాన్ని బట్టి ఖర్చు చేసుకోవాలి అనేది ఇక్కడ ఉదాహరణ. చీరలు నగలు అంటే అదే కాదు అర్థం. మనకి ఆదాయం 1000 రూపాయలు అయితే ఖర్చు 2000 చేశామంటే ఎవరు నష్టపోతారు? ఇంట్లో అందరూ నష్టపోతారు. కాబట్టి ఇంటికి ఆవిడ చూడడం అనేది చాలా అవసరం. చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు, అత్తింటను అదరుపాటుతో పుట్టింటిని పొగడద్దు. చాలామందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఇది. ఏ ఇల్లైనా ఒకటే, నీ ఇల్లైనప్పుడు నీ ఇంటిని నీ భర్త పొగడకుండా తెగిడితే నీకెంత కోపం వస్తుందో, నీ భర్త ఇంటిని నువ్వు అలా మాట్లాడితే నీ భర్తకు కూడా కోపం వస్తుంది. ఎవరి ఇంటిని ఎవరూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరిల్లు వాళ్ళకి గొప్ప అవ్వచ్చు, నీ పుట్టిల్లు నీకు గొప్ప అవ్వచ్చు, కానీ నువ్వు పుట్టింట్లో కంటే కూడా అత్తింట్లోనే ఎక్కువ కాలం జీవితం గడుస్తుంది. 25 లేకపోతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నారంటే ఇక జీవితం అంతా ఇక్కడే గడుస్తుంది వాళ్ళకి. కాబట్టి అత్తింటను అదరుపాటుతో పుట్టింటిని పొగడద్దు. పొగడద్దు అంటే అర్థం ఏంటంటే మా ఇంట్లో అయితేనా అంటూ మొదలు పెడతారు. అది వదిలేసేయాలి, ఎక్కడిదక్కడే వదిలేయాలి. అయిపోయింది కదా, నువ్వు ఇంట్లో హాయిగా గడిపావు, అక్కడిది అయిపోయింది. అది తలుచుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? ప్రస్తుతం వర్తమానంలో జీవించాలి. ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఈ అత్తగారింటిని పొగడకపోయినా పర్లేదు, కానీ అత్తగారింటిని తక్కువ చేసి మాట్లాడద్దు, తక్కువ చేస్తూ పుట్టింటినే పొగుడుతూ ఉండద్దు. ఇద్దరూ సమానమే, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చెయ్యొద్దు అని చివరిగా చెప్పింది ఇది. తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు. చాలామందికి హ్యాబిట్, తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు. ఎవరన్నా వస్తున్నారంటే చాలు, అవకాశం దొరికితే చాలు, ఇంకా అబ్బా బాబాయ్ వీళ్ళు వస్తున్నారా, నాకు ఒంట్లో బాలేదని పడుకుంటానని వెళ్ళిపోయి తలగడ మంత్రం చదువుతారు, మంచం ఎక్కేస్తారు. మాయాబజార్లో గుర్తుండే ఉంటుంది, రేవతి పాత్ర వేసిన ఛాయాదేవి గారు సుభద్ర రుక్మిణి వస్తున్నారనగానే ఆవిడకేదో అక్కడ కష్టం వచ్చి బాబాయ్ ఇప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పి నాకు తలనొప్పిగా ఉందని తలకి గుడ్డ కట్టుకుని వెళ్ళిపోయి పడుకుంటుంది అక్కడ ఆవిడే. చాలామందికి ఏంటంటే అనారోగ్యంగా ఉంటే పడుకోవడం ఎవరూ తప్పు పట్టరు, మనుషులమే కదా అందరమును, శరీరానికి అనారోగ్యం వస్తుంది పడుకుంటాం. కానీ తరుణం దొరికిందే చాలని, అవకాశం దొరికితే అంటే కొంచెం టైం దొరికితే చాలు, ఏదైనా పని చేసుకుందాం అనేది లేకుండా వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతూ ఉంటారు.
ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మెలకుగా ఉండాలి, ఎప్పుడు ఏ పని చేసుకోవాలి, ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు కాలకృత్యాలు చేసేయాలి, మనకు ఒక సిస్టమ్ అంతా ఉంది కదా. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. అది పని ఉన్నా లేకపోయినా వెళ్ళిపోయి పడుకోవడం అనేది మనకే అనారోగ్యం. ఇంటికంటే కూడా అందుకని అనారోగ్యం అని చెప్పడం కోసం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకు, ఇంటికి శని అని చెప్తారు. ఇంటికి శని అంటే జాగ్రత్తగా వాళ్ళు శని పడుతుందన్న భయంతో ఇదిగా ఉంటారు. ఇంటికి శని అంటే ఒంటికి అనారోగ్యం, అంతకంటే ఏం లేదు. శని పట్టడం అంటే మనకు అనారోగ్యంగా ఉంటే ఏ పనులు చేసుకోలేకపోతాం, ఎవరితోటి మాట్లాడలేకపోతే ఏమీ చేయలేకపోతాం. అందుకని శ్రీశ్రీ గారు చెప్పిన ఈ పాట హాయిగా చేయిగా ఒకరికొకరు హాయిగా చేయిగా అంటే చేదోడు బాదోడుగా ఒకళ్ళకొకళ్ళు గడుపుతూ ఉండాలి. 1000 ఏళ్ళు అన్నారు. అందుకని మళ్ళీ ఒకసారి పల్లవిలోకి వెళదాం. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, 1000 ఏళ్ళు మీరు అనుకూలంగా ఒకటే గడపాలి, ఒకటే బ్రతకాలి. అందుకని హాయిగా పెళ్లి చేసుకునే ముందర అంటే మనకి పెళ్లి చేసుకుందాము అని అందుకని మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు పెళ్లి కేవలం షూటింగుల కోసం లేకపోతే కనుక ఫోటోల కోసం వీడియోల కోసం కాకుండా జీవితాన్ని హాయిగా గడపాలి అనే కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు హాయిగా ఉండడం కోసం, మొత్తం కలకాలం కాపురంలో కలతలు లేకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలి అనేది శ్రీశ్రీ గారు చెప్పిన ఈ పాటని ఒక్కసారి పెట్టుకుని వినండి. ఆ సినిమా పేరే మాంగళ్య బలం. ఇక్కడ మాంగళ్యం అంటే మీరు మంగళసూత్రాలు వేసుకుంటారా తీసేస్తారా, అది ఎవరిష్టం వాళ్ళది. సూత్రాలు వేసుకోండి తీసేయండి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు ఏది మాట్లాడకూడదు కాబట్టి అవన్నీ చెప్పటల్లా మనసులకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తున్నాం. పై మెరుగుల గురించి ఎవరు మాట్లాడట్లా. శ్రీశ్రీ గారు ఎంత లోతుగా చెప్పారో ఈ పాట గురించి, అందులో ఈ పాటలో వేసిన శశికళ అన్నమ్మ ఎంత బాగా చేశారు, పాట అంతరార్థం ఏమిటి, అంత చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి ఎందుకు ఇంత మంచి మాటలు వాళ్ళ చేత మాట్లాడించారు. బాల్యం నుంచి నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా, మంచైనా చెడైనా సరే. కలిసి ఉండాలి అనేది అంటే చిన్నప్పటి నుంచి పెళ్లి మాటలు కాదు ఇక్కడ చెప్పడం. వాళ్ళు చిన్నప్పటి నుంచే సరదాగా కలిసి ఉండండి అని చెప్తూ బొమ్మలాట ఆడిస్తూ బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తూ జీవితం ఇలా ఉండాలి అనేది బాల్యం నుంచి అలవాటు చేయడం అనేది మనకి ఒకటి సనాతనంగా వస్తూ ఉంది. దాన్ని ఇష్టమైతే అనుసరిద్దాం. అందుకని మళ్ళీ చివరిగా చెప్పేది ఏంటంటే, పెళ్లి చేసుకుని జీవితం హాయిగా గడపాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ పాట మీద మాట. జీవితం పెళ్ళి వద్దు, ఏమి వద్దు, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకునేవారు మీ ఇష్టం, అది మీ స్వేచ్ఛ. వాళ్ళకి ఇది అవసరం లేదు. జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ పాటను వినండి. శ్రీశ్రీ గారికి 2 చేతులు జోడించి నమస్కరిద్దాం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.